వెల్కమ్ టు వార్తా చర్చ విత్ శ్రవంతి. ఇది కేవలం వార్తల కోసమే కాదు, మన మనసును తాకే యాత్రల కోసం కూడా. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకి ఆరంభం ప్రకటించే పుణ్యక్షేత్రం గోల్కొండ కోటలోని జగదాంబ మాత ఆలయం. ఇక్కడి అమ్మవారి ఆలయం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీ జగదాంబ అమ్మవారికి 9 రకాల పూజలతో ప్రారంభమై ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు కోట ప్రాంగణంలో వైభవంగా సాగనున్నాయి. ఈ ఆలయంలో మొదటి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభమవుతుందని తరతరాల నమ్మకం. ఆధునికంగా ఈ ఆలయం గురించి స్పష్టమైన ధ్రువపత్రాలు లేకపోయినా స్థానిక పురాణాల ప్రకారం గోల్కొండ కోటలో ఒక చిన్న రాతి గుహలో శక్తిదేవి స్వయంభుగా ప్రత్యక్షమైంది అన్న నమ్మకం ఉంది. ఆ తర్వాత భక్తులు అక్కడ చిన్న వాటి నుండి పెద్దగా ఆలయాన్ని నిర్మించారు. ఆమెను జగదాంబ లేదా మహాకాళిగా పూజించసాగారు. జగదాంబ అంటే జగత్తుకి అమ్మవారు అని విశ్వనారిని భావన. స్థానికులు అమ్మవారిని గోల్కొండ తల్లి, శక్తి స్వరూపిణి, బంగారు తల్లి అని పిలుస్తారు. అమ్మవారి విగ్రహం శిలారూపంలో ఉండి విభక్తి కుంకుమలతో అలంకరింపబడి ఉంటుంది. 1813లో హైదరాబాద్లో ప్లేగ్ మహమ్మారి ప్రబలింది. ఆ సమయంలో సైనికులు ఉజ్జయిన్లో ఉన్న మహాకాళి అమ్మవారిని ప్రార్థించి మహమ్మారి తగ్గితే అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కారు. వ్యాధి తగ్గిన తర్వాత వారు హైదరాబాద్కు తిరిగి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి గోల్కొండ కోటలోని జగదాంబ మాత ఆలయంలో మొదటి బోనం సమర్పించడం సాంప్రదాయమైంది. తర్వాత బ్రిటిష్ సైనిక స్థావరమైనటువంటి సికింద్రాబాద్ లస్కర్ ప్రాంతంలో కూడా ఉత్సవం విస్తరించింది. అక్కడ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు లక్షలాది సంఖ్యలో బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఈ విధంగా గోల్కొండ లస్కర్ బోనాలు ప్రజల భక్తి, నమ్మకాన్ని ప్రతిబింబించే తెలంగాణ గర్వంగా మారాయి. గోల్కొండ కోటలో మొదటి బోనం సమర్పిస్తే నగరమంతా క్షేమంగా ఉంటుంది అన్న నమ్మకం. శక్తిపీఠంగా భావించబడే స్థలం. ఆలయం చుట్టూ శక్తి ప్రసాదించే వైబ్రేషన్ ఉందని భక్తుల నమ్మకం. దశాబ్దాలుగా మొదటి ఆదివారమే ఇక్కడ బోనం సమర్పించడం సాంప్రదాయంగా మారింది. కొండా సురేఖ గారు గోల్కొండ బోనాల ప్రారంభోత్సవంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఇతర రాజకీయ ప్రముఖులు, రాజకీయ శ్రేణులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, చండీపాఠాలు నిర్వహిస్తారు. బోనాల మొదటి ఆదివారం లక్షలాది భక్తులు పాదయాత్రగా వస్తారు. ఆలయ పరిసరాల్లో పోలీస్ బందోబస్తు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రివేళల్లో దీపోత్సవం జరుగుతాయి. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలతో ముగియనున్నాయి. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.